తెలుగుదేశం జనసేనల పొత్తు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల కేటాయింపు వలన వచ్చిన అసంతృప్తులు ఆగ్రహాలని తెలుగుదేశం హైలైట్ చేసింది. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ఫోకస్ చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనలకు సంబంధించిన దాంట్లో ఉన్న లొల్లిని సాక్షి హైలైట్ చేస్తుంటుంది. తాజాగా చూస్తే వీళ్ళిద్దరికి సంబంధించినదే చంద్రబాబు గారు అందు కూడా మా మధ్యన డివిజన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా చూస్తే 10 ఏళ్ల పాటు టికెట్ ఇస్తానన్న నంబలికి ఇప్పుడు తణుకు టికెట్ పొత్తులో టీడీపీకి కేటాయించడం న్యాయం కాదని, తనకు టికెట్ ఇవ్వకపోతే చచ్చిపోతానని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్ర హెచ్చరించారు. నిన్ననే ఆయనకి ఒకటి సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయింది. ఏంటది? ఆయన కాంప్రమైజ్ అయిపోయారు తెలుగుదేశంతో 5 కోట్ల రూపాయలు తీసుకుని. ఆ మాట అన్నాకనే నేను సాయంత్రం పెద్ద రచ్చ అయింది, దాడుల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన సోమవారం రాత్రి పిఎస్ చైర్మన్ నాదెళ్ల మనోహర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మనోహర్తో పాటు ఇతర నాయకులు చేపట్టిన బుజ్జిగింపులు ఫలించలేదు. తనకు సీటు కేటాయించకపోవడంపై సోమవారం రాత్రి మనోహర్ను ప్రశ్నించేందుకు ఆయన బస్ చేసిన గెస్ట్ హౌస్కి నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్లిన విడివాడను మనోహర్ కలిసేందుకు కూడా ఇష్టపడలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విడివాడ తణుకు వెళ్ళిపోయారు. తొలి జనసేన నాయకుడు నాదెళ్ల మనోహర్కి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన శాఖ తగిలింది. తణుకు టికెట్ పవన్ గతంలో హామీ ఇచ్చిన విధంగా విడివాడ రామచంద్రరావు కాకుండా టీడీపీకి చెందిన అరిమిల్లి రాధాకృష్ణ కేటాయించడంతో రగిలిపోతున్న జనసేన కార్యకర్తల నాయకులు జనసేన పిఎస్ చైర్మన్ నాదెళ్ల మనోహర్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. పెంటపాడు మండలం అలంపురం సమీపంలో జయ గార్డెన్లో నెల 28 నిర్వహించదలబెట్టిన జనసేన టీడీపీ ఉమ్మడి సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇది జరిగింది. ఇకపోతే 10 ఏళ్ల పాటు రాష్ట్ర పార్టీ కోసం కష్టపడితే ఇప్పుడు నన్ను కాదని మరో వ్యక్తికి తనకి ఎట్లా ఇస్తారని ఆయన ప్రశ్నించినటువంటి అంశం చోటు చేసుకుంది. ఇకపోతే పార్టీ జనసేన పార్టీకి సంబంధం లేని వారిని టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ తనతో పాటు తిప్పుకోవడం మీద సరైన పద్ధతి కాదంటూ మండిపడ్డారు. మరోవైపు నెల్లూరులో జనసేన కార్యకర్తలు రోడ్డెక్కారు. నెల్లూరు సిటీ లేదా నెల్లూరు రూరల్ సీట్ ఇస్తారని ఆశపెట్టుకున్న మనుక్రాంతి రెడ్డికి పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తీరు మీద జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నమ్ముకుని టికెట్ వస్తుందని ఆశిస్తే అన్యాయం చేశారని మండిపడుతున్నారు. సోమవారం నెల్లూరులోని మినీ బైపాస్లో జనసేన కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేశారు. చంద్రబాబు మాయలో పడి పవన్ మోసపోయాడని వాళ్ళు మండిపడ్డారు. టీడీపీ కోటేసే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. ఈ నిరసన సమయంలో మనుక్రాంతి రెడ్డి పార్టీ కార్యాలయంలో ఉన్నారు. మరోవైపు పొత్తులో భాగంగా ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ కేటాయించడమే జనసేన వర్గాల తీవ్ర అసంతృప్తి రగిల్చింది. జనసేన టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పునరాలోచన చేసి సీటుని జనసేనకు కేటాయించాలని జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డప్పలనాయుడు సోమవారం సాయంత్రం పార్టీ ముఖ్య కేడర్తో సమావేశం నిర్వహించారు. మాకు న్యాయం చేయాలి, రెడ్డప్పలనాయుడికి సీటు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అవసరమైతే జనసేన ఇన్ఛార్జి రెడ్డప్పలనాయుడు రెబల్గా పోటీలో నిలబడాలంటూ నిందించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఏలూరు టికెట్ టీడీపీ కేటాయించడం పట్ల ఏలూరు నియోజకవర్గ జనసైనికులు అసంతృప్తికి గురయ్యారన్నారు. ఓవరాల్గా ఇట్లాంటివి జరుగుతున్నాయి, కాకపోతే సెటరేట్ అయిపోతే పెద్ద ఇష్యూ ఏం కాదు.